హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్గా స్వీట్ చేయబోతున్నాను. కేసరి. కేసరి అసలు దేంతో చేస్తున్నానో చూపిస్తాను. ఫస్ట్ అటుకుల కేసరి చేస్తున్నానండి. మామూలుగా స్వీట్ అనేది రవ్వతో కానీ సేమియాలతో కానీ చేస్తారు, కానీ కొంచెం డిఫరెంట్గా ఈరోజు అటుకులతో చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఏంటివో చూద్దాం. నేను ఒక 2 కప్పులు అటుకులు తీసుకున్నానండి. దానిలోకి 1 కప్పు షుగరు, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, అలాగే 5 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే డ్రై ఫ్రూట్స్, అలాగే యాలకుల పొడి. ఈ స్వీట్ అనేది మనం చాలా బాగుంటుందండి. దీన్ని అకేషన్లో కానీ బర్త్డే ఫంక్షన్లో కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్గా మనం కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి. టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీనిలో మనం అటుకులు ఫ్రై చేసుకుందాం. కలర్ చేంజ్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయిపోతున్నాయండి. వీటిని పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయినాయి చక్కగా. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. వీటిని ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మనం కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకుందాం. చక్కగా మెత్తగా కాకుండా ఇలా చక్కగా క్రిస్పీగా తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఇలా క్రిస్పీగా ఉంటే ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సినవి మనం యాడ్ చేసేసుకుందాం. మనం ఇందాక ఆ ప్యాన్లోనే నెయ్యి వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. ఇది హోమ్ మేడ్ నెయ్యేనండి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకుందాం. మనం ఇంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ అంటే అన్ని వేసుకోవచ్చు. 1 అని కాదు, 2 అని కాదు, ఉన్నవి ఫ్రై చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అయిపోయినాయండి. వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం పక్కన పెట్టుకున్న అటుకుల పొడిని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి ముందుగా మనం పక్కన పెట్టుకున్న అటుకుల పొడిని అయితే వేసుకొని లో ఫ్లేమ్లో అయితే వేయించుకుందామండి, మాడకుండా. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకుందాం అండి, లో ఫ్లేమ్లోనే పెట్టి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. నేను వాటర్ యాడ్ చేసుకున్నాక పాలు కూడా మనం యాడ్ చేసేసుకుందామండి. ఇలా పాలు కూడా పోసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నానండి. మన స్వీట్నెస్ బట్టి షుగర్ యాడ్ చేసుకుందాం. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా షుగర్ పంచదార అంతా కరిగే వరకు మిక్స్ చేసుకుందాం, ఉండలు లేకుండా. స్వీట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇంట్లోనే బీట్రూట్ రసం తీసి యాడ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్స్ యూస్ చేసే కన్నా ఇంట్లోనే బీట్రూట్, క్యారెట్ ఇలా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకుని చక్కగా నేచురల్గా తినొచ్చండి. ఈ ఫుడ్ కలర్స్ అనేవి క్యాన్సర్స్ వస్తాయి, అందుకే యూస్ చేయను. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుందాం. చూసారా, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. అలాగే యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకొని కలుపుకుందాం. మా ఇంట్లో బాగా స్వీట్ ఎక్కువ తినేది ఎవరని
అయితే మా హస్బెండ్ మా పాప బాగా ఇష్టంగా తింటారు. అందుకే ఈరోజు సండే నాన్ వెజ్ లేకుండా స్వీట్ చేయమన్నారు. ఫైనల్గా అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీనికి సర్వింగ్ బౌల్ తీసుకుందాం. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో స్వీట్. నేను క్యారెట్ బీట్రూట్తో డెకరేట్ చేశాను. ఇప్పుడైతే చూడ్డానికైతే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉందో మా పాప టేస్ట్ చేసి చెప్తుంది. ఎలా ఉంది తల్లి స్వీట్? ఇదైతే చాలా బాగుంది. థ్యాంక్ యూ తల్లి. మా పాపకైతే చాలా బాగా నచ్చిందంట. ఈ స్వీట్ అయితే చాలా బాగుంది. నేను కూడా టేస్ట్ చేస్తాను. నిజంగా ఫ్రెండ్స్, నోట్లో వేస్తే అలా కరిగిపోయింది స్వీట్. ఇదేంటిది? అటుకుల కేసరి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు. సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. అలాగే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా కొత్త కొత్త వంటలతో మీ ముందుకు వస్తాను. మోనల్ రాజ్ వరల్డ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.